2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది తథ్యం, ఇది ఎవరు ఆపలేదు. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎవరు ఆయన ఎంటలేరు, 30 మంది మాత్రమే ఉన్నారు. గుండె నిండా ధైర్యం ఉండే, ఒక నమ్మకం ఉండే, నేను సాధిస్తా తెలంగాణ అని చెప్పి. ఒక బక్క చిక్కిన వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినప్పుడు ఎవరు లేరు. ఆయన నిర్మించిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణను ఒక కన్న బిడ్డను కనుక ఒక తండ్రి ఎట్లయితే సాకుతాడో అట్లా సాకి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు. ఏ డెవలప్మెంట్ ఇండికేటర్లోనైనా ఇలా పరిపాలన రాదురా, వీళ్ళంతా సన్నాసులు, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోతుంది, కుక్కలు దింపిన విస్తరైతుంది అని చెప్పినటువంటి ఒక పరిస్థితి నుండి దేశమంతా తల ఎత్తి తెలంగాణ వైపు చూసి అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, జిఎస్డిపి కానీ, ప్యాడీ ప్రొడక్షన్ కానీ, కరెంట్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, అనేక రంగాలలో తెలంగాణను నెంబర్ 1 స్టేట్ గా నిలబెట్టినటువంటి ఒక మహానాయకుడు మన కేసీఆర్ గారు. ఏదో జరిగింది, మంచో చెడో మాయో మర్మమో ఏం జరిగిందో జరిగింది, ఓడిపోయాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులందరికీ లక్ష్యం ఏంటి అంటే ఒకే ఒక లక్ష్యం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలా, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలు అర్పించైనా సరే సాకారం చేసుకోవాలా అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి ఒక సిద్ధాంతం. తెలంగాణ ఆత్మగౌరవం, లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. మరి ఇవాళ ఏం సిద్ధాంతం మనకు? అదే తెలంగాణ ఆత్మగౌరవం. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రాబందు చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయిపోయి కష్టపడి నిర్మించిన తెలంగాణ సౌధాన్ని విధ్వంసం చేస్తుంటే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ విచ్ఛిన్నం చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సైనికులుగా ఆ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాలనే సంకల్పమే సిద్ధాంతం. కేసీఆర్ గారు తెలంగాణ సాధించాలా, ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని చెప్పని ఆనాడు ఏ సిద్ధాంతాన్ని తెంచుకున్నాడో అదే సిద్ధాంతం ఇవాళ కూడా అవసరమే. ఎందుకంటే రాబందుల పార్టీ బందీ అయిపోయింది తెలంగాణ తల్లి. ఆ తల్లి దాన్ని విముక్తి, ఆ తల్లిని విముక్తి చేయాలి. ఆ తల్లికి మళ్ళా ఆత్మగౌరవం ఇవ్వాలా. మనం కోల్పోతున్నటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాల మీద తీసుకురావాలంటే ఆ ఆత్మగౌరవ పోరాటం మన సిద్ధాంతం కావాలా. ఎల్బీ నగర్ జెండా అసెంబ్లీ పైన ఎగరేయాల నెంబర్ 1 లక్ష్యం. ఎల్బీ నగర్ జెండా వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయి నాయకులుగా నా బూత్ లో నేను 90% ఆఫ్ ఓట్స్ మా సుధీర్ అన్నకే ఇస్తాం, బీఆర్ఎస్ కే వేపిస్తాం అనేటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేయాల. ముఖ్యమైనటువంటిది, సుధీర్ అన్న ఇక్కడ గెలిచి అసెంబ్లీకి జెండా పట్టకపోతే జరిగే పరిణామ క్రమం ఏంటంటే కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళా మనం కోరుకున్నట్టుగా బంగారు తెలంగాణ నిర్మాణం, మన రైతాంగ అభివృద్ధి, మన నిరుద్యోగులకు ఉద్యోగాలు, మొత్తం తెలంగాణ అంతా కూడా అద్భుతమైన రీతిలో మళ్ళా పునఃప్రయోగం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన సిద్ధాంతం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం, మన లక్ష్యం కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రిగా చూడటం అనేటువంటి విషయాన్ని దయచేసి మనస వాచ కర్మణ ఈ 2 సంవత్సరాలు కనుక మీరు మనసులో పెట్టుకున్నట్టయితే నమ్మండి నన్ను, ఎల్బీ నగర్ విల్ బి ద నెంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద స్టేట్ టు గెట్ ద హైయెస్ట్ మెజారిటీ. ఇంత డిసిప్లిన్ కార్యకర్తలు, ఇంత డిసిప్లిన్ నాయకులు ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ ఉన్నది. ఇంత మంచి అద్భుతమైన ఉద్యమకారులు, నాయకులు అందరు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు మళ్ళా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. మీ గెలుపు కేసీఆర్ గారిని మళ్ళా కుర్చీపై కూర్చోబెట్టడానికి సోపానంగా మారుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, నేను టైం అయిపోయినట్టుంది, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సుధీర్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ